హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు. ఈరోజు నేను చికెన్ వడలు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పచ్చెనగపప్పు అండి, 2 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇది నేను నానబెట్టి కడిగి బాగా పక్కన పెట్టుకున్నాను. ఇది చికెన్ అండి, 1/2 కేజీ చికెను. ఇది బాగా కడిగి నేను ఇది పక్కన పెట్టుకొని, ఇది ఇప్పుడు ఫస్ట్ పచ్చెనగపప్పు నానబెట్టిన పప్పు మిక్సీలో వేసుకొని 2 లవంగాలు, 2 చెక్క అంటే పట్టా లవంగాలండి, కొంచెం పచ్చిమిర్చి వేసి దీన్ని బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. దీంట్లోకి ఉప్పు కొంచెం వేసుకొని మొత్తం కలిపి చూడండి. ఇట్లాగా చికెను పచ్చెనపప్పు 2 కలిపి వడపిండిలాగా అయిపోయింది. మిగతా అది కూడా వేసేసుకున్నానండి. నేను 1/4 కేజీ పచ్చెనపప్పుకి 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. కొంచెం మళ్ళీ 2 లవంగాలు, 2 చెక్కలు, మిగతా చికెన్ కూడా వేసేసుకొని మొత్తము మిక్సీ పెట్టేస్తున్నానండి. పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మనం మిక్సీకి వేసేటప్పుడే వేసేసుకొని ఇది వడపిండిలాగా మనము మసాలా వడ చేసుకుంటాం కదండి, సేమ్ అట్లాగేనండి. అట్లా మొత్తం చూడండి, ఇట్లాగా బాగా పేస్ట్లా చేసేసుకొని దీంట్లోకి 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలండి. 1 స్పూన్ ఉంటుంది, 1 స్పూన్ చికెన్ మసాలా, 1.5 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలుపుకొని దీంట్లో కొంచెం సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా వీటెక్కాక ఇవి మనకి కావాల్సిన సైజులో ఈ చికెన్ వడలు వేసుకోవడమేనండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ చికెన్ వడలు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి మన దీంట్లో ఎటువంటి కలర్సు ఎటువంటి ఏమి వేస్ట్గా మసాలాలు ఏమి వేయలేదండి. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, 1 స్పూను చికెన్ మసాలా వేసాం అంతే. ఇంకా దీంట్లో వేస్ట్గా మసాలాలు అవి ఇవి ఏమి వేయలేదండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు అయితే ఇవి అట్లాగే తినేస్తారండి. సాయంత్రం పూట స్నాక్స్ లాగా పెట్టినా తినేస్తారు. చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఇవి ఎప్పుడు ఇట్లాగే సేమ్ మటన్ కూడా వేసి చేస్తానండి. నేను ఇదే మొత్తం ఇట్లాగేనండి, ఇంకేం మార్చక్కర్లేదు. చికెన్ బదులు మటన్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. మనకి ఆయిల్ కూడా మనకి ఎక్కువ లాగా దీంట్లో మనం ఎటువంటి సోడాలు కలర్స్ ఏమి యాడ్ చేయలేదండి. పచ్చెనగపప్పు, చికెను, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం చికెన్ మసాలా వేసామండి మనం అంతే. చూడండి, ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది లైట్గా మసాలా వడ వేయించినట్టయితే వేయించితే అంత టేస్ట్ ఉండదండి. కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి, ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఈ కలర్ వచ్చాక మనం చికెన్ వడ కానీ తీసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి మనం ఎప్పటికంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక అరగంట ముందు మనం ఫస్ట్ పచ్చెనపప్పు నానబెట్టుకుంటే ఇవి ఒక అరగంటలో రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి చేసి టేస్ట్ చూడండి. ఇంతేనండి. ఇట్లాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోవడమే. నేనైతే ఈ సైజులో వేసుకున్నానండి. ఈ చికెన్ వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో మనము ఇంకా ఏమి యాడ్ చేయక్కర్లేదండి. మన పిల్లలకి దీనిపైన కొంచెం ఆనియన్స్ ముక్కలు కట్ చేసి కొంచెం నిమ్మరసం కానీ పిండిచ్చామంటే ఇంకా వాళ్ళు అసలు ఏం మాట్లాడరు, చక్కగా కూర్చొని తినేస్తారు. ఇది ఎవరైనా తినచ్చండి. చికెన్ వడలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ చికెన్ వడలకి నేను ఇట్లా ఆనియన్స్, నిమ్మకాయ వేసి పైన కొత్తిమీర చల్లుకొని పెట్టుకున్నానండి. ఈరోజైతే నేను చికెన్ వడలు చేశాను కాబట్టి పల్చటి పప్పు చేసుకున్నామండి మా ఇంట్లోకి. ఈ పప్పులో ఈ చికెన్ వడ నంచుకొని అయితే మా పిల్లలు తింటారు. చూడండి,
ఇది పలుచగా ఇట్లా చేసుకున్నప్పుడు మనం పప్పు మనం ఆ చికెన్ వడ నంచుకొని తింటే అస్సలు పిల్లలు ఇంకా మనం పెడుతుంటే వాళ్ళు పెట్టమని అడిగి తినేస్తూనే ఉంటారండి. మా టేస్టీ పప్పు పులుసు చికెన్ వడ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.